అందరికీ నమస్కారం. నెక్స్ట్ చాప్టర్ కోఆర్డినేట్ geometry. Who is the scientist? Rene Koolhaas. Scientist name Rene Koolhaas. Coordinate geometry, Rene Koolhaas. So what is coordinate geometry, or another name analytical geometry? The branch of mathematics which deals with points in a coordinate plane is called coordinate geometry or analytical geometry. So each chapter which one deals points in a coordinate plane. Coordinate plane means graph. So it's called coordinate or analytical geometry. In a Cartesian plane, the position of a point P is determined by two coordinates x and y. So capital X and capital Y, where x is the distance of P from y axis and y is the distance of P from x axis. So we denote it by P of x comma y. Okay, in Cartesian plane means graph, the position of point P is determined two coordinates. So ఒక గ్రాఫ్ లో ఒక పాయింట్ లొకేట్ చేయాలంటే ఆ పాయింట్ టూ కోఆర్డినేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్ అండ్ సెకండ్ కోఆర్డినేట్ వై యాక్సిస్ అంటాం. సో వేర్ ఎక్స్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ వై యాక్సిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈస్ వై యాక్సిస్ అవుతుంది, అండ్ వై ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫ్రమ్ పి ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ బిట్స్ అడగచ్చు. ఎగ్జాంపుల్, సో లొకేట్ ద పాయింట్ ఇన్ ఏ గ్రాఫ్ 3, 2. What is the distance of x axis? So what is the distance of x axis is y axis అవుతుంది. సో x axis కు డిస్టెన్స్ 2 సెంటీమీటర్ అవుతుంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫ్రమ్ y axis అంటే y axis నుంచి how many units? 3 యూనిట్ డిస్టెన్స్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో we denote the point p of x comma 5. So example p of 3, 2, p of -5, -3 and so on ఇలా తీసుకుంటాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. డిస్టెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్గా తీసుకుంటాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ 3 యూనిట్స్ అవుతుంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ వై యాక్సిస్ అన్నప్పుడు 5 యూనిట్స్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ సైన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఇన్ డిఫరెంట్ కోఆర్డినేట్స్. So coordinates x comma y axis in different coordinate, and a first coordinate that is denoted by q1 అనొచ్చు, second coordinate q2 అనొచ్చు, third coordinate q3 and fourth coordinate q4. So there are 4 coordinates in there. What is the first coordinate? First coordinate అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా ఒక పాయింట్ లొకేట్ చేయాలంటే x యాక్సిస్ అవసరం, y యాక్సిస్ అవసరం. X axis value, y axis values both are positive. X value, y value ఇక్కడ xx values both are positive ఉంటే the points lie on first coordinate అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 2, 3, 2 రెండు కూడా పాజిటివ్. సో ఎలా ఉంటుంది సింబల్ ఎలా చూపించవచ్చు అంటే ప్లస్ కామా ప్లస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలా ఉంటుంది, బోత్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ డినోట్ చేస్తే p of 2, 3, p of 5, 6. సో ఏదైనా కావచ్చు, p of 3, 2. సో ఆల్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్. సో హౌ టు ఇన్ సింబాలిక్ ఫామ్. సో పాజిటివ్ ఉంది కాబట్టి ఆల్వేస్ 0 కంటే ఎక్కువగా ఉంటుంది, y గ్రేటర్ దాన్ 0. సో వై యాక్సిస్ కూడా ఆల్వేస్ 0 కంటే ఎక్కువగా ఉంటే అవి ఫస్ట్ కోఆర్డినేట్లో ఉన్నాయనుకో. సో p of 2, 3 how to locate? సో 2 నుంచి 3 యూనిట్ డిస్టెన్స్ అంటే y యాక్సిస్. దిస్ ఇస్ అ x యాక్సిస్, దిస్ ఇస్ అ x డాష్ అంటాం, దిస్ ఇస్ అ y యాక్సిస్, ఇది y డాష్ అంటాం. ఓకే, x యాక్సిస్లో 1, 2, 3 అంటే పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం, y యాక్సిస్ ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ కోఆర్డినేట్. సో బోత్ ఆర్ పాజిటివ్ ఉంటాయి. నెక్స్ట్ x, దీని రిఫ్లెక్షన్ x డాష్ అవుతుంది. రిఫ్లెక్షన్ కాబట్టి -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్. సో సెకండ్ కోఆర్డినేట్కి వచ్చినప్పుడు ఎక్స్ యాక్సిస్ ఎలా ఉన్నాయంటే నెగటివ్ ఫామ్లో ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ నెగటివ్ ఫామ్స్లో ఉన్నాయి. వై యాక్సిస్ ఫామ్స్ ఎలా ఉన్నాయంటే మళ్ళీ పాజిటివ్గానే ఉన్నాయి. సో సెకండ్ కోఆర్డినేట్ ఎలా ఉంటుందంటే ఎక్స్ కోఆర్డినేట్
మైనస్గా ఉంటుంది, వై కోఆర్డినేట్ ప్లస్గా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఏదైనా కావచ్చు, పి ఆఫ్ -2, 5 రాసుకోవచ్చు. అంటే ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ ఉండాలి, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉండాలి. నెక్స్ట్ పి ఆఫ్ పాయింట్ -3, 2, పి ఆఫ్ పాయింట్ -5, -1 కూడా ఉండొచ్చు. సారీ, -1, -5, 1. సో నెగిటివ్ పాజిటివ్ ఉంటే ఆ పాయింట్ ఎక్కడ ఉంటాయి, సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. మైనస్ అంటే హౌ టు లొకేట్ ఎక్స్ లెస్ దాన్ 0. సో మైనస్ వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 0 ఉంటుంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ వాల్యూలు ఎలా ఉంటాయి, 0 కంటే లెస్, 0 కంటే తక్కువ వాల్యూస్ ఉంటాయి. ప్లస్ ఉంది కాబట్టి వై కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి, ఆల్వేస్ 0గా ఉంటాయి, గ్రేటర్ దాన్ 0గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇది y యాక్సిస్లో ఇక్కడ పాజిటివ్ ఉన్నాయి, దీనికి ఆపోజిట్ ఏమంటాం, వై డాష్ యాక్సిస్ అంటాం. సో వై డాష్ యాక్సిస్ ఎలా ఉంటాయంటే -1, -2, -3, -4, -5, -6. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని అబ్జర్వ్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, వై యాక్సిస్ని అబ్జర్వ్ చేసినప్పుడు కూడా నెగిటివ్. సో బోత్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ ఉంటే వాటిని థర్డ్ కోఆర్డినేట్లో ఉన్నాయనుకుంటాం. అంటే ఇక్కడ పాయింట్ ఎలా లొకేట్ చేస్తాం, బోత్ ఆర్ నెగిటివ్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ నెగిటివే, వై యాక్సిస్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ పి ఆఫ్ -2, -5 బోత్ ఆర్ నెగిటివ్, పి ఆఫ్ -3, -6. సో ఎనీ పాయింట్ పి ఆఫ్ -5, -1, పి ఆఫ్ -3, -1. సో అన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్లో ఉంటే సో ద పాయింట్ లై ఆన్ థర్డ్ కోఆర్డినేట్ అని రాయొచ్చు. సో బోత్ మైనస్ ఉన్నాయి కాబట్టి బోత్ ఆర్ లెస్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0 ఉంటుంది, వై లెస్ దాన్ 0 ఉంటుంది. సో ప్రాబ్లం ఇలా కూడా అడగచ్చు. ఎగ్జాంపుల్గా సో ద పాయింట్ 3 less than 0 and 5 less than 0, the point line which coordinate అనొచ్చు. సో లెస్ దాన్ సింబల్ వచ్చింది కాబట్టి ఇది కూడా మైనస్, ఇది మైనస్ అవుతుంది. సో ద పాయింట్ లై ఆన్ థర్డ్ కోఆర్డినేట్ అని రాసుకోవాలి. సో బిట్స్ కడగవచ్చు. ఫోర్త్ కోఆర్డినేట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ఎలా ఉంది, ఇక్కడ పాజిటివ్లో ఉంది, బట్ వై కోఆర్డినేట్ అనేది వై డాష్ అంటే నెగిటివ్లో ఉంది. సో పి అనే పాయింట్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఎక్స్ పాజిటివ్గా ఉంటుంది, వై యాక్సిస్ మాత్రం నెగిటివ్లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే సో పి ఆఫ్ 3, -2, పి ఆఫ్ 5, -1, పి ఆఫ్ 1, -6. సో ఇలాంటి వాల్యూస్ తీసుకోవచ్చు. అంటే ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ నెగిటివ్గా ఉంటుంది. సో సింబాలిక్ ఫార్మ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ప్లస్ ఉంది కాబట్టి, మైనస్ అంటే వై లెస్ దాన్ 0. సో ఇవన్నీ కూడా బిట్స్ కలవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ అట్ 0 మీన్స్ ఇక్కడ ఆరిజిన్ 0, 0గా లొకేట్ చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ అడగవచ్చు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ 2 పాయింట్స్ అడగవచ్చు. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా పి ఆఫ్ 0, 0, ఏ ఆఫ్ అంటే origin O of 0, 0, A of 3, 2. What is the distance between 0, 0? Okay, simple గా చూద్దాం. నెక్స్ట్ దీని ఫార్ములాస్ ఉన్నాయి. origin 0, 0, నెక్స్ట్ A of 3, 0. What is the distance between these 2 points? అంటే origin 0, 0 ఈ పాయింట్ నుంచి 3, 0 అంటే ద పాయింట్ లై ఆన్ ఎక్స్ యాక్సిస్. ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, 3 యూనిట్ డిస్టెన్స్లో ఉంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏ ఆఫ్ మార్చ్ అడిగితే 0, -5 హౌ మచ్ డిస్టెన్స్, 0, 0 అంటే ఇక్కడ 0, -5 హౌ మెనీ యూనిట్ డిస్టెన్స్, 5 యూనిట్, నాట్ -5. డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్. సో -5 అనకూడదు, 5 యూనిట్ డిస్టెన్స్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ప్లీజ్ రైట్ డౌన్. Next, the point of intersection of the axis is called the origin, represented by 0, 0. అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ రెండు కూడా 0 ఉండదాన్ని అంటాం origin. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది, 2 యాక్సిస్ ఇంటర్సెక్ట్ అట్ పాయింట్. 2 యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ వాటిని ఏమంటాం, origin అంటాం. సో x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ బోత్ ఆర్ 0. ఒకవేళ క్వశ్చన్ ఎనీ పాయింట్ లై ఆన్ x యాక్సిస్, వెరీ ఇంపార్టెంట్.
ఏదైనా పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎక్స్ కామా జీరో. వాట్ ఈస్ మీనింగ్? వై కోఆర్డినేట్ అనేది జీరో అవుతుంది. వై కోఆర్డినేట్ యాజ్ ఇట్స్ వై కోఆర్డినేట్ ఈస్ జీరో. సో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ 2, 0 -1, 0. ఇక్కడ రెండిట్లో అబ్జర్వ్ చేస్తే వై కోఆర్డినేట్ ఏమైంది? ఇక్కడ జీరో అయింది. ఈ 2 పాయింట్స్ లైయింగ్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. సో ఎక్స్ యాక్సిస్ ఏది? ఇది ఎక్స్, ఎక్స్ డాష్ ఇక్కడ ఉంటాయి. ఈ లైన్ మీద మాత్రమే ఉంటుంది ఎప్పుడు? వై కోఆర్డినేట్ జీరో అయినప్పుడు. సో ఎగ్జాంపుల్ చూస్తే 2, 0 పాయింట్ లొకేట్ చేసుకుంటే ఇది జీరో అవుతుంది. 1, 2, 3 -1 -2. సో 1, 2 ఇలా తీసుకుంటే -1 -2. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 2, 0 వై కోఆర్డినేట్ జీరో కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీదనే ఉంటుంది, డైరెక్ట్లీ ఇక్కడ రాసుకోవచ్చు 2, 0 పాయింట్. నెక్స్ట్ -1, 0 -1, 0 ద పాయింట్ లైన్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్. వై? బికాస్ వై కోఆర్డినేట్ జీరో. ఓకే, క్లియర్? ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రం ఎప్పుడు చూపిస్తాం? ఎక్కడ చూపియం? ఇక్కడ చూపియం, ఇక్కడ చూపియం, ఇక్కడ చూపియం, ఇక్కడ చూపియం. వై యాక్సిస్ మీద కూడా చూపియం. ఎప్పుడు? వై కోఆర్డినేట్ జీరో ఉన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే డినోట్ తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఎనీ పాయింట్ లై ఆన్ వై యాక్సిస్. నెక్స్ట్ లేదంటే వై యాక్సిస్ మీద మాత్రమే ఉందంటే ఈజ్ డినోటెడ్ బై 0, y. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమైంది ఇక్కడ? జీరో. యాజ్ ఇట్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ జీరో. ఇప్పుడు మనం ఏది అబ్జర్వ్ చేయాలి? సో ఎగ్జాంపుల్ 0, 1, 0, -3. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ జీరో, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ జీరో. సో వై కోఆర్డినేట్ ఏముంది? 1, -3 ఉన్నాయి. ఇక్కడ 1 ఓన్లీ వై యాక్సిస్ మీద మాత్రమే చూపేయాలి, ఇంకా మిగతా దాని మీద అవసరం లేదు, ఎక్కడ అవసరం లేదు. ఇంకా ఇది 0, 1, 2 ఇలా వస్తాయి. 3, -1, -2, -3. సో ఇక్కడ నామమాత్రం 1, 2, 3 -1, -2, -3. సో మన పాయింట్స్ ఎక్కడ లొకేట్ చేయాలి? 0, 1. సో 0 ద పాయింట్ లై ఆన్ ఓన్లీ వై యాక్సిస్. వై? బికాస్ ఎక్స్ కోఆర్డినేట్ జీరో. ఇంకా ఎక్స్ ఇంకెక్కడ ఎక్స్ని టచ్ చేయకూడదు, ఇంకా ఓన్లీ వై యాక్సిస్ మీద మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ 0, -3. సో 0, -3 ద పాయింట్ లొకేట్ ఓన్లీ వై యాక్సిస్ ఓన్లీ, ఇంకా వై యాక్సిస్ డైరెక్ట్ వెళ్ళిపోవాలి. సో 0, -3, 0, 1 ఎక్స్ కోఆర్డినేట్ జీరో ఉంది కాబట్టి ద పాయింట్ లై ఆన్ ఓన్లీ వై యాక్సిస్ మాత్రమే తీసుకోవాలి. రైట్? నెక్స్ట్ టాపిక్. Okay, next the x coordinate is also called abscissa. The x coordinate is also called another name abscissa antam. The y axis coordinate is also called ordinate. So ikkada very important inka formula start avutayi. Distance between any two points x1 is the first point kanuka x1, 0 p of x1, 0 and q of second point kanuka x2, 0. Okay, so ikkada rendu points observe chesthe y coordinate 0 undayi kabatti 2 points lie on x axis. On x axis is dash. So which formula use chestam? ఒకసారి ఎగ్జాంపుల్ గా అప్లై చేస్తే డిస్టెన్స్ ఆఫ్ p of 3, 0 and q of 4, 0 ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు 2 పాయింట్స్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు అంటే ఈ p పాయింట్ నుంచి q పాయింట్ కు డిస్టెన్స్ ఎంత ఉంది. సో మనం గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఈ 2 పాయింట్స్ కూడా లై ఆన్ విచ్ కోఆర్డినేట్? x యాక్సిస్ మీద ఉంటాయి, ఏ కోఆర్డినేట్ మీద ఉండదు. ఓన్లీ ఎందుకంటే ఇక్కడ y కోఆర్డినేట్ అనేది 0 అయింది, ఇక్కడ y కోఆర్డినేట్ 0 ఉంది. సో 2 పాయింట్స్ లై ఆన్ ఓన్లీ x యాక్సిస్ మీద ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ లొకేట్ p ఆఫ్ 3, 0 అంటే ఇక్కడ ఉంటుంది. p ఆఫ్ 3, 0 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ పాయింట్ q ఆఫ్ 4, 0 అంటే ద పాయింట్ లై ఆన్ ఓన్లీ x యాక్సిస్. y కోఆర్డినేట్ 0 కనుక x యాక్సిస్ మీద పడాలి. సో 3 నుంచి 4 కు హౌ మచ్ డిస్టెన్స్? ఓన్లీ 1 యూనిట్ డిస్టెన్స్ ఉంటుంది. 1 యూనిట్. 3 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 1 యూనిట్ డిస్టెన్స్. సో హౌ మచ్? 1 యూనిట్ డిస్టెన్స్. సో ఇలా లొకేట్ చేసుకుందాం పాయింట్ 1 యూనిట్ డిస్టెన్స్. సో అదే ప్రతిదానికి మనం గ్రాఫ్ గీసుకోకుండా షార్ట్ ఫామ్ ఎలా ఉంది. సో మనం ఏం చేస్తున్నాం? జస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ కోఆర్డినేట్ నుంచి ఇక్కడ ఉన్న కోఆర్డినేట్ ను సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో కనుక సింపుల్ గా మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 అని రాసేయచ్చు. సో డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్ కనుక ఇక్కడ చూస్తే 3 - 4 అంటే వస్తుంది -1 వస్తుంది. సో ఇక్కడ డెట్ మీన్స్ నెగటివ్ ఉన్నా కూడా పాజిటివ్గా రాసుకోవాలి. మళ్ళీ పాజిటివ్ ఉంటే ఏం రాయాలి? పాజిటివ్ ఉంటే పాజిటివ్నే పెట్టాలి. ఓకే,
నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఆల్వేస్ ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో టెక్స్ట్ బుక్లో ఇలా కూడా రాసుకోవచ్చు, లేదంటే అనదర్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ h1 రాసుకున్నా కూడా కరెక్టే. ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, పాయింట్స్ లై ఆన్ x యాక్సిస్ మీద ఉన్నప్పుడు మాత్రమే x1 మైనస్ x2 యూజ్ చేసుకోవచ్చు, ఆర్ x2 మైనస్ h1 యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫార్ములా. సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మనం గ్రాఫ్ తీసుకుంటే 3,0 ద పాయింట్ లై ఆన్ ఓన్లీ x యాక్సిస్ మీద ఉంటుంది, అంటే 3 మీద ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ 4,0 ద పాయింట్ లై ఆన్ x యాక్సిస్ మీద ఉంటుంది, y కోఆర్డినేట్ 0 కనుక, అంటే 3 నుంచి 4కు హౌ మెనీ యూనిట్ డిస్టెన్స్, 1 యూనిట్ డిస్టెన్స్. సింపుల్ వైజ్ ఇలా ప్రతిసారి గ్రాఫ్ తీసుకోలేం కాబట్టి ఫార్ములా డైరెక్ట్ యూజ్ చేస్తాం, x1 మైనస్ x2. సో డెట్ ఆఫ్ ఆర్ మాడ్యులస్ కూడా అంటాం. సో మాడ్యులస్ అంటాం, మాడ్యులస్ ఆర్ డెట్ అని కూడా అంటుంటాం. సో ఇక్కడ మాడ్యులస్ యూజ్ చేస్తాం. సో మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 అనొచ్చు, మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2. ఓకే, సో రేడియస్. సో ఇంపార్టెంట్, మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, y కోఆర్డినేట్లు 0 ఉన్నప్పుడు. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ ఫార్ములా 2, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ p ఆఫ్ 0, y1 అండ్ q ఆఫ్ 0, y2. ఇప్పుడు పాయింట్ అబ్జర్వ్ చేస్తే 2 పాయింట్స్ లై ఆన్ y యాక్సిస్ మీద ఉన్నాయి. వై, బికాస్ x కోఆర్డినేట్స్ 0గా ఉన్నాయి. సో ఆన్ విచ్ యాక్సిస్, y యాక్సిస్ ఈస్. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాం. డిస్టెన్స్ ఆఫ్ p ఆఫ్ 0, 2 అండ్ q ఆఫ్ 0, 4 ఉంది. హౌ మచ్ డిస్టెన్స్? సో ఇక్కడ రెండు పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే 0, 2, 0, 4 ద పాయింట్ లై ఆన్ ఓన్లీ y యాక్సిస్ మీద మాత్రమే ఉంటాయి. ద పాయింట్స్ ఓన్లీ y యాక్సిస్ మీద మాత్రమే ఉంటుంది. సో 0, 2 అంటే ఇక్కడ 2 వద్ద ఉంటుంది పాయింట్. నెక్స్ట్ 0, 4 అంటే ఇక్కడ ఓన్లీ y యాక్సిస్ మీదనే, ఎందుకంటే x కోఆర్డినేట్ 0. సో 2 నుంచి ఇక్కడ 4 వరకు డిస్టెన్స్ హౌ మెనీ యూనిట్స్, ఇక్కడ 1 టోటల్ హౌ మెనీ డిస్టెన్స్, 2 యూనిట్ డిస్టెన్స్. సో దీనికి ఇంకో ఫార్ములా ఎలా యూజ్ చేయొచ్చు, సో ఫార్ములా యూజ్ చేస్తాం, మాడ్యులస్ ఆఫ్ y1 మైనస్ y2 యూజ్ చేసుకోవచ్చు, ఆర్ మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1 యూజ్ చేసుకోవచ్చు. సో దీని మీనింగ్ డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్గా రావాలని. ఇక్కడ 0, y1, 0, y2, 2 మైనస్ 4 అని రాసుకోవచ్చు. మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ 4 బిగ్ నెంబర్ సింబల్ -2. సో ఆల్వేస్ మాడ్యులస్ అనేది పాజిటివ్గా రాస్తాం, అంటే 2 యూనిట్ డిస్టెన్స్ ఉంది అని చెప్తాం. ఓకే, -2 అని ఎప్పుడు యూజ్ చేయడం డిస్టెన్స్లో, రైటా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 0, 3 ద పాయింట్ లై ఆన్ y యాక్సిస్, వై, బికాస్ x కోఆర్డినేట్ 0 అండ్ q ఆఫ్ 0, -2 ద పాయింట్ లై ఆన్ y యాక్సిస్, బికాస్ x కోఆర్డినేట్ 0. ఇక్కడ చూస్తే 3 వచ్చింది, ఇక్కడ -2. ఫస్ట్ గ్రాఫ్లో డినోట్ చేసుకుంటే 0, 3 ద పాయింట్ లై ఆన్ y యాక్సిస్ కనుక ఇక్కడ 0, 3 ఉంటుంది. సో 0, -2 ద పాయింట్ లై ఆన్ y యాక్సిస్. సో -2 ఎక్కడ ఉంటుంది, డౌన్లో ఉంటుంది. సో ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే, సో డైరెక్ట్ ఫార్ములా 3లో 2 పోతే 1. సో రాంగ్ ఆన్సర్. ఇక్కడ 3 to y యాక్సిస్ 3 అండ్ అంటే y1 3 అండ్ y2 -2. ఆల్రెడీ టేకింగ్ అనదర్ మైనస్ ఉంది ఇక్కడ. బోత్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 2 హౌ మచ్, 5 యూనిట్ డిస్టెన్స్ అని చెప్తాం. ఓకే, సో డైరెక్ట్ 3లో 2 పోతే 1 రాస్తే రాంగ్. సో మనం అందుకే క్లియర్గా గ్రాఫ్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో 0, 3 ద పాయింట్ లై ఆన్ y యాక్సిస్, 0, -2 ద పాయింట్ లై ఆన్ y యాక్సిస్. డిస్టెన్స్ చూద్దాం. ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడికి 1, ఇక్కడికి 1, ఇక్కడ 1. టోటల్ హౌ మచ్ డిస్టెన్స్, 1, 2, 3, 4, 5. అంటే ఈ P పాయింట్ నుంచి Q పాయింట్కు డిస్టెన్స్ 5 యూనిట్స్ అవుతుంది. సో మనం చేసే పొరపాటు డైరెక్ట్ 3 - 2 అని రాసేసుకుంటాం, రాంగ్. ఎందుకంటే అగైన్ మైనస్ అప్లై చేసుకోవాలి, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 3 + 2 5 యూనిట్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో కేర్ఫుల్లీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. రైట్ ఆన్. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ p ఆఫ్ x1, y1 అండ్ q ఆఫ్ x2, y2 is. So very important formula. So first exercise defining this formula. Okay,
డిఫైనింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా కంటే ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు వితౌట్ ఫార్ములా లేకుండా. డిస్టెన్స్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. P of 8, 6 and Q of 4, 3. దిస్ పాయింట్ లై ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద లేదు, ఇది వై యాక్సిస్ మీద లేదు, కోఆర్డినేట్లో ఉన్నాయి. సో రెండు కూడా ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి 8, 6 విచ్ కోఆర్డినేట్ అనొచ్చు, ఫస్ట్ కోఆర్డినేట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, 8 నుంచి హౌ మచ్ డిస్టెన్స్ ఉంది, 6 యూనిట్స్. సో ఏదైనా మనం పాయింట్ లొకేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 8, 6 ఫస్ట్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ సంబంధించింది, సెకండ్ పాయింట్ వై యాక్సిస్కి సంబంధించింది. నెక్స్ట్ 4, 3 అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఎక్స్ యాక్సిస్, సెకండ్ పాయింట్ వై యాక్సిస్ సంబంధించింది. ఇక్కడ మనకు 2 పాయింట్స్ అనేది ఒకటి x1 y1 అంటాం, x2 y2 అంటాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం వితౌట్ ఫార్ములా లేకుండా ఎలా చేయొచ్చు. 8, 6 8 నుంచి 6 యూనిట్ డిస్టెన్స్లో ఉందని మీనింగ్. అంటే ఎక్స్ యాక్సిస్ 8 యూనిట్స్, 8 నుంచి వై యాక్సిస్ హౌ మచ్, 6 యూనిట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఉంటుంది. ఇది 8, 6 దట్ పాయింట్ P. రెండవది 4, 3. సో 4 అంటే 4, 3 బోత్ ఆర్ పాజిటివ్ అంటే ద పాయింట్ లై ఆన్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. 4 నుంచి 3 యూనిట్ డిస్టెన్స్ అంటే దీనికి స్ట్రైట్గా ఇక్కడ Q ఆఫ్ 4, 3. వాట్ ఈస్ ద క్వశ్చన్? ద డిస్టెన్స్ ఆఫ్ P అండ్ Q అంటే PQ డిస్టెన్స్ ఎంత అంటే P నుంచి Qకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో P నుంచి Qకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఇక్కడ చూసుకోవాల్సింది చూడు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ కావాలి. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద 4 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ వరకు డిస్టెన్స్, మళ్ళీ రిమైనింగ్ ఈ రెండు యాడ్ చేస్తాం. ఓకే, P నుంచి ఇక్కడికి డిస్టెన్స్, Q నుంచి ఇక్కడికి డిస్టెన్స్. సో ఇక్కడ ఏ పాయింట్ వస్తుంది అబ్జర్వ్ చేస్తే, సో 8, 3 ఒక పాయింట్ వస్తుంది. సో మనల్ని అబ్జర్వ్ చేయాలి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో 4, 3 నుంచి 8, 3కి డిస్టెన్స్ హౌ మచ్, 1, 2, 3, 4 1, 2, 3, 4 యూనిట్ డిస్టెన్స్ ఉంది. 8, 3 నుంచి 8, 6 హౌ మచ్ డిస్టెన్స్, 3 నుంచి 6కు 1, 2, 3 యూనిట్ డిస్టెన్స్లో ఉంది. ఇది 3 యూనిట్ డిస్టెన్స్లో ఉంది, ఇది 4 యూనిట్ డిస్టెన్స్. So what is the Pythagoras theorem? So square of hypotenuse equal to sum of square of other two sides. Directly hypotenuse formula. So PQ square is equal side square plus side square. 3 square plus 3 square. How much? 3 square plus 4 square. 16 plus 9. PQ is equal to 16 plus 9. How much? 25. Root 25 equal to 5 units. How much distance? 5 యూనిట్ డిస్టెన్స్ ఉంది P నుంచి Qకు. ఇది వితౌట్ ఫార్ములా, దిస్ ఇస్ అ లైట్ ప్రాసెస్ అంటాం. సో వీటి కోసం ఈ చాప్టర్లో ఒక ఫార్ములాను రాశాడు. ఫార్ములా, సో రూట్ ఆఫ్ స్క్వయర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్, ఇక్కడ PQ స్క్వైర్ ఈక్వల్ 25, PQ ఖచ్చితంగా ఏమొస్తుంది, రూట్ వస్తుంది. అందుకే రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వైర్, x1 minus x2 whole square plus y1 minus y2 whole square. ఈ ఫార్ములాని యూజ్ చేశారు. ఓకే రైట్. సో గుర్తుపెట్టుకోవాలా, రూట్ స్క్వేర్ రూట్ టోటల్ రూట్ మొత్తం చివరి వరకు రూట్ వస్తుంది. x1 మైనస్ x2 ఫస్ట్ కోఆర్డినేట్లను x1 x2ను సబ్ట్రాక్షన్ చేసి స్క్వేర్ చేయాలి, ప్లస్ y1 y2ను సబ్ట్రాక్షన్ చేసి స్క్వేర్ చేయాలి. ఓకే, సో రైట్. ఓకే, ఇదే ప్రాబ్లమ్ను గ్రాఫ్ లేకుండా ఫార్ములా మెథడ్లో ఎలా చేయొచ్చు చూస్తే, సో ప్రతి పాయింట్ ఒకటి ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, సెకండ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ కాబట్టి x1 y1, సెకండ్ పాయింట్ కాబట్టి x2 y2. సో ఇక్కడ x1 వాల్యూ 8 అవుతుంది, x2 వాల్యూ 4 అవుతుంది. సో అబ్జర్వ్ చేస్తే రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే x1 వాల్యూ 8, ఇక్కడ x2 వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 వాల్యూ 6 మైనస్ y2 వాల్యూ 3 హోల్ స్క్వేర్. సో 8లో 4 సబ్ట్రాక్ట్ అవుతే 4 స్క్వేర్ ప్లస్ 6లో 3 సబ్ట్రాక్ట్ అవుతే 3 స్క్వేర్.
So 4 square and how much? 4 into 4. 4 square how much? 4 into 4 how much? 16. 3 square means 3 into 3. 3 3 ja 9. 16 plus 9 root of 25. Root 25 value 5. So 5 unit distance. Okay? ఇలా ఫార్ములా మెథడ్లో చేస్తాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ డిపెండింగ్ దిస్ ఫార్ములా ఓన్లీ. సో డిస్టెన్స్ ఆఫ్ PQ is equal 2 points కి డిస్టెన్స్ root of x1 minus x2 whole square. Square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. ఇక్కడ xలు వస్తాయి, ఇక్కడ yలు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలా. డిఫరెంట్ ఆఫ్ x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్. సో టెక్స్ట్ బుక్లో ఫార్ములా ఇలా ఉంది. ఆర్ స్క్వయర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఎలా చేసినా అదే, స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్ ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 minus 8 అని రాస్తాం. x2 వాల్యూ 4 మైనస్ x1 వాల్యూ 8 స్క్వేర్, y2 4 minus 6 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, -4 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేస్తే 16, 4 minus 6 how much 2. ఓకే, 4 square means అక్కడ y2 means 3. y2 వాల్యూ 3 minus 6 అంటే -3 హోల్ స్క్వేర్ రూట్ 69. ఇక్కడ -16 రాదు, స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్. ఇట్లా చేసినా నో ప్రాబ్లం. 5 యూనిట్ డిస్టెన్స్. ఓకే, సో ఏదో అంటే ఈజీగా ఉన్న ఫార్ములాను ఫాలో అయినాం. సో PQ is equal root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. సో ఇలా కూడా కరెక్టే. ఓకే, నో ప్రాబ్లం. సో రైడా ప్రాబ్లమ్స్కి వెళ్దాం. Do this, write down first problem. Where do this following lie? -4, 0, 2, 0, 6, 0, -8, 0. So observe cheyandi. So write down question first. So where do this point following lie? So మనం ఈ పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్, x యాక్సిస్ y యాక్సిస్, x యాక్సిస్ y యాక్సిస్, x యాక్సిస్ y యాక్సిస్. అన్ని యాక్సెస్లో ఇక్కడ y కోఆర్డినేట్స్ అన్ని 0 ఉన్నాయి, అంటే y కోఆర్డినేట్ మీద ఉండదు, అంటే y యాక్సిస్ అనేది లేదు. సో ద పాయింట్స్, ఆల్ పాయింట్స్ లై ఆన్, ఇంకెక్కడ ఉంటుంది ఖచ్చితంగా x యాక్సిస్. ఆల్ దీస్ పాయింట్స్ హ్యావ్ దేర్ y కోఆర్డినేట్స్ 0. దీస్ పాయింట్స్ లై ఆన్ x యాక్సిస్. రైట్ ఆన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో x యాక్సిస్ మీద మాత్రమే ఉంటాయి ఈ పాయింట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, రైట్ ఆన్. What is the distance between the points -4, 0 and 6, 0? So ఈ ప్రాబ్లం చూస్తానే చెప్పవచ్చు. Why? Because the 2 points lie on y coordinate. Why? Because x coordinates 0 ఉన్నప్పుడు, y coordinates 0 ఉన్నాయి, అంటే ఇక్కడ x coordinate మాత్రమే ఉన్నప్పుడు ఫార్ములా ఏం చేస్తాం, సింపుల్ ఫార్ములా మెథడ్ యూజ్ చేసినాం. మాడ్యులస్ ఆఫ్ x1 minus x2, the distance given points P of -4, 0, Q of 6, 0. So first x axis, y axis, x axis, y axis. So first coordinate 0, second coordinate x1 equal to -4, y1 0, x2 equal 6, y2 0. సో మనకు కావాల్సింది ఇక్కడ y కోఆర్డినేట్స్ లేవు కాబట్టి సింపుల్ ఫార్ములా యూజ్ చేస్తాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ P అండ్ Q ఎప్పుడు యూజ్ చేయాలి, ఇక్కడ y కోఆర్డినేట్స్ అనేటివి 0 అయినాయి కనుక అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ y కోఆర్డినేట్స్ 0 ఆర్ 0. సో ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, y కోఆర్డినేట్స్ 0 అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేస్తే. సో h1 అంటే ఎంత, -4, ఇక్కడ అగైన్ మైనస్ వచ్చింది, x2 అంటే 6, బోత్ ఆర్ మైనస్, వి గెట్ యాడెడ్. హౌ మచ్ డిస్టెన్స్, 10 యూనిట్ డిస్టెన్స్ ఉంది, 10 యూనిట్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ points P and Q is 10 unit distance ఉంటుంది. Right down. Next, try this. So try this lo first problem. Where do these following points lie? 0, -3, 0, -8, 0, 6, 0, 4. అన్ని అబ్జర్వ్ చేస్తే ఇది x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్,
x coordinate, y coordinate, x coordinate, y coordinate. ఇక్కడ x coordinate how much 0 అయిపోయింది. ప్రతి పాయింట్ కూడా x coordinate ఏమైంది ఇక్కడ 0 అయిపోయింది. కనుక all these points have their x coordinate is equal 0. x coordinate 0 ఉంటే ఈ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? ఇక these points lie on y axis. Okay, right away. So write down second problem. What is the distance between 0 comma minus 3 comma 0 comma minus 8? So question observe చేసినప్పుడు given points p of అనుకుంటాం 0 comma minus 3 0 comma minus 8. First x y, x axis y axis. So first point got x1 y1, second point got x2 y2. The distance between p and q అబ్జర్వ్ చేసినప్పుడు రెండిట్లో ఎక్స్ కోఆర్డినేట్ మాత్రం అబ్జర్వ్ చేస్తే ఏమైంది? సిన్స్ ఎక్స్ కోఆర్డినేట్ 0 అయింది. సో ఎక్స్ కోఆర్డినేట్స్ 0 అయినప్పుడు సింపుల్ ఫార్ములా ఏం చేస్తాం? ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ ఈజ్ మోడ్యులస్ ఆఫ్ y1 మైనస్ y2 అని సింపుల్గా యూజ్ చేసేస్తాం. హౌ మచ్ y1 మైనస్ 3y1. సో ఇక్కడ మళ్ళీ మైనస్ వచ్చింది. y2 హౌ మచ్? మళ్ళీ అగైన్ మైనస్. సో అగైన్ మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్ తీసుకుంటాం. సో 3 మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ప్లస్ 8. సో వన్ నెంబర్ ఈజ్ నెగటివ్, అనదర్ నెంబర్ ఈజ్ పాజిటివ్. సో ఏం చేయాలి? ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ అంటే బారోన్ పెట్టుకుంటాం, ప్లస్ అంటే మన కాడ ఉంది. 8 రూపీస్ నుంచి 3 రూపీస్ ఇచ్చేస్తే ఎంత మిగులుతుంది? 5 రూపీస్ ఇంకా మన కాడ ఉంటుంది. ప్లస్ 5గా తీసుకుంటాం. మాడ్యులస్ 5 అన్న ప్లస్ 5 యూనిట్స్. ఓకే, రైట్. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 అన్నప్పుడు y1 మైనస్ y2 డైరెక్ట్గా తీసుకుంటాం. సో ప్రీవియస్ ప్రాబ్లంలో y కోఆర్డినేట్ 0 అన్నాడు కనుక ఇక్కడ y కోఆర్డినేట్ రెండు కూడా 0 అయినాయి కనుక x1 మైనస్ x2 యూజ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. Okay, next formula. The distance between the 2 points P and Q. ఇక్కడ 2 points ఉన్నాయి అబ్జర్వ్ P and Q in which x and y coordinates are same. X coordinate y coordinate same ఉంటాయి but not 0. 0 కాకూడదు. ఓకే, 0 కాకూడదు. కండిషన్ ఫస్ట్ x coordinates are same. X coordinates same. let the points ఎలా తీసుకుంటాం? x, y1 and x, y2. ఇక్కడ x coordinate ఎలా ఉంది? ఓన్లీ x ఉంది. అంటే x1 ప్లేస్లో x ఉంది, x2 ప్లేస్లో కూడా x ఉంది. అంటే x కోఆర్డినేట్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ ఆఫ్ pq అన్నప్పుడు y1 మైనస్ y2. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ p ఆఫ్ 3, 5 ఉంటుంది అండ్ q ఆఫ్ ఆల్సో 3, 6 or 7 రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు డిస్టెన్స్ 3, ఇక్కడ కూడా 3నే ఉంది. x కోఆర్డినేట్స్ ఎలా ఉన్నాయి? బోత్ సైడ్స్ సేమ్ ఉన్నాయి. డిస్టెన్స్ ఏమవుతుంది? x1 మైనస్ x2 అంటే 5 మైనస్ 7 హౌ మచ్? -2 అంటే 2 యూనిట్ డిస్టెన్స్ అని డైరెక్ట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ y కోఆర్డినేట్ సేమ్. ఇక్కడ y కోఆర్డినేట్ సేమ్. లెట్ ద పాయింట్స్ p ఆఫ్ x1, y అండ్ q ఆఫ్ x2, y. ఎగ్జాంపుల్ అప్లై చేస్తే p ఆఫ్ x డిఫరెంట్గా ఉంటుంది. సో y కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది. q ఆఫ్ 3, 2ని రాస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు రెండిట్లో y కోఆర్డినేట్ సేమ్ ఉంది. సో డైరెక్ట్ ఫార్ములా డిస్టెన్స్ ఆఫ్ pq ఈజ్ ఈక్వల్ x1 మైనస్ x2 అని రాసుకోవచ్చు డైరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 5 మైనస్ 3, 5లో 3 పోతే 2 యూనిట్స్ డిస్టెన్స్. ఓకే, ఇలా ఫార్ములాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డిస్టెన్స్ ఆఫ్ pq y1 మైనస్ y2. ఇంకోసారి ఎక్కడ యూజ్ చేసినాం? x కోఆర్డినేట్స్ 0 అయినప్పుడు యూజ్ చేసినాం. రెండో కండిషన్ ఏమొస్తుంది? x కోఆర్డినేట్స్ సేమ్ అయినప్పుడు కూడా ఇదే ఫార్ములా వస్తుంది. లేదు అంటే ఆర్ టెక్స్ట్ బుక్ ఫార్ములా y2 మైనస్ y1 యూజ్ చేసిన కూడా కరెక్టే. ఇక్కడ కూడా x2 మైనస్ x1 యూజ్ చేసిన కూడా కరెక్టే. సో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. సో రెండో దాంట్లో y కోఆర్డినేట్ సేమ్ ఉంది. y కోఆర్డినేట్ సేమ్ ఉంటే సో y కోఆర్డినేట్ సేమ్. సో y కోఆర్డినేట్ సేమ్ ఉన్నప్పుడు కూడా ఫార్ములా pq ఈక్వల్ టు x1 మైనస్ x2. మళ్ళీ ఎక్కడ యూజ్ చేసినాం? y కోఆర్డినేట్ 0 అయినప్పుడు కూడా ఇదే ఫార్ములానే యూజ్ చేసినాం. ఓకే, రైట్ డౌన్. Write down, think and discuss. How will you find the distance between 2 points in which x or y coordinates are same but not 0? So think and discuss problem. Write down. So next problem, how will you find the distance between 2 points in which x and y coordinates are same?
సో హియర్ x కోఆర్డినేట్ సేమ్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ డిస్కస్. లెట్ ద పాయింట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ x1 y1 x2 y2 అబ్జర్వ్ చేసినప్పుడు బోత్ సైడ్ x కోఆర్డినేట్స్ ఎలా ఉన్నాయి సేమ్. ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -3 ఉంది. డైరెక్ట్ ఫార్ములా డిస్టెన్స్ ఆఫ్ ఫార్ములా y1 minus y2. So y1 5, y2 minus 8. Only y axis is taken 5, 8. So subtract చేస్తే -3. So distance అనేది నెగిటివ్ లో ఉన్నది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పాజిటివ్ 3 యూనిట్స్. Here the y coordinates are same. Let the points ఇక్కడ సో ఏమైనా తీసుకోవచ్చు x1 y1 x2 y2. ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ y కోఆర్డినేట్స్ సేమ్ ఉంది, ఇక్కడ 5 ఇక్కడ 5. సో y కోఆర్డినేట్స్ ఆర్ సేమ్. So directly formula distance of PQ x1 minus x2. So 7 minus 2 how much 5. 7 లో 2 పోతే 5 positive 5 or no problem 5 units. ఓకే ఎప్పుడు యూజ్ చేస్తాం x కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నప్పుడు y1 minus y2 ఫార్ములా యూజ్ చేయాలి, y కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నప్పుడు x1 minus x2 ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే రైట్ డౌన్. ఓకే థ్యాంక్ యూ.